బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో అన్ని బాధ్యతలకు తాను రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని ఆమె అన్నారు. ఎవరి పనితీరు ఏమిటో రివ్యూ చేసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదని అన్నారు. జనంబాటకు చాలామంది అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. జనంబాట చేపట్టిన తనపై ఓ ఎంపీ లేనిపోని ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కవిత జనంబాట కొనసాగుతోంది. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుందని చెప్పుకొచ్చారు. అతని చిట్టా త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను అణచివేస్తుందని ఫైర్ అయ్యారు. ఫీజు రీంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం జనంబాట పట్టినట్లుగా ఉద్ఘాటించారు. ప్రతి జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడతానని వివరించారు. ఇక మునిగిపోయే పడవ కాంగ్రెస్తో తనకేం పని అని ఆమె ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలోని ఎంచ గ్రామంలో ముంపు ప్రాంతాలను చూసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అన్నదాతలకు ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతోపాటుగా 70,000 ఎకరాలలో మొక్కజొన్న రైతులు దగాపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 80% మంది రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలను ఎందుకు పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ఆలోచించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో అన్నదాతలు ఒక్కొక్క క్వింటాకు 700 రూపాయల చొప్పున నష్టపోయారని వాపోయారు. ధాన్యం తడిసి చెడిపోయిందని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొక్కజొన్న, వరికి వెంటనే బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె నిలదీశారు. ఇక మాధవనగర్ రైల్వే బ్రిడ్జి విషయంలో కేసీఆర్ హయాంలో తమపై ఆరోపణలు చేసినట్టుగా గుర్తు చేశారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారని కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు తెలంగాణ జాగృతి జనంబాట కొనసాగుతోంది. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించారు కవిత. అటవీ శాఖ అధికారులు గడ్డి మందు కొట్టిన ప్రకాష్ పొలాన్ని పరిశీలించారు. చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేయడం సరికాదని ఆమె అన్నారు. ఇక రైతు ప్రకాష్ కుటుంబానికి పంట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కోరారు. ఇక మంచిప్ప రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ముంపు గ్రామాల పోడు భూములకు ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతులను వేధించడం తగదని ఆమె పేర్కొన్నారు.